హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. మనకు టెట్ 2026 19/6/2026 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన సోషల్ స్టడీస్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకు తెలుగులో వచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. స్వభావం యొక్క పర్యాయ పదాలు అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ కాకి బలగం అంటే ఏంటండి, అదొక జాతీయం. నెక్స్ట్ పద్మవిభూషణ్ కింది వారిలో ఎవరికి వచ్చింది? మనకు పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చిందండి? డాక్టర్ సి నారాయణ రెడ్డికి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గృహం యొక్క వికృతి పదం ఏంటండి? గీము. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యం నిల్వ ఉంచేది అంటే ధాన్యంను మనం నిల్వ చేసి ఒక కుండలాగా ఉంటుందండి, దాన్ని మనం ఏమంటాము అంటే గుమ్మి. ఏమంటాం? గుమ్మి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్స్, గంగుల సాయిరెడ్డి అనేది ఏ లెసన్ నుంచి తీసుకోవడం అందండి? రైతు బిడ్డ జీవనం. అతనిది ఇక్కడ రైతు బిడ్డ జీవనం. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ చెంచలాక్షి అనేది ఏ తత్పురుష సమాసం అనేది ఇచ్చాడండి. మరి విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ జానపద గేయ సాహిత్యం పరిశీలన. మనకు ఆల్రెడీ 2 times రావడం జరిగిందండి. 18కి కూడా వచ్చింది, 19 కూడా వచ్చింది. సో ఇది కొంచెం ఫోకస్గా చేయండి. బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ ఈ ఊరులకు సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. మరి హ్రస్వాలకు సంబంధించి అయి ఉంటుంది అనుకుంటున్నానండి. మనకి ఇక్కడ హ్రస్వాలకు సంబంధించిన క్వశ్చన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ అలాగే సైకాలజీలో నుంచి వచ్చిన క్వశ్చన్ చూడండి. మనకు ప్రతి దాంట్లో కూడా పియాజే సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం నుంచి అడగడం జరుగుతుంది. మరి పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయండి? స్కీమా గురించి, అనుగుణ్యం గురించి, మళ్ళీ వచ్చేసి మనకు 4 దశలు ఉన్నాయి కదండి. జ్ఞానాత్మక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త దశ, అమూర్త దశ, వాటి ఏజ్ గురించి చూసుకోండి. నెక్స్ట్ లాంగిట్యూడినల్ మెథడ్ కూడా మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎరిక్సన్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కదండి. 8 దశలు ఉంటాయి, వాటి గురించి వయసు, దానిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ అభ్యాసన బదలాయింపు చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ అభ్యాసన బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, వాటి గురించి అడుగుతున్నాడు. సో కంపల్సరీ చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ బ్రూనర్ సిద్ధాంతం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రూనర్ సిద్ధాంతం. నెక్స్ట్ పోస్కో చట్టం గురించి అయితే ప్రతి సెషన్లో అడగడం జరుగుతుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ థార్ండైక్ సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అభ్యాసనం నుంచి ఎగ్జాక్ట్గా 12 క్వశ్చన్స్ వస్తాయండి. సో అభ్యాసనంలోకి వెళ్ళి 12 క్వశ్చన్స్, శిశు వికాసంలోకి వెళ్ళి 12 క్వశ్చన్స్, మెథడ్ నుంచి మనకు 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దానిపైన కూడా ప్రత్యేక దృష్టి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్లస్ రీసెంట్గా జరిగిన వాటిని కంపేర్ చేసుకుంటూ చదవండి. నెక్స్ట్ సోషల్ క్వశ్చన్స్, భారత రాజ్యాంగం మాగ్నా కార్డ్ గురించి రావడం జరిగింది. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ పర్పస్ గురించి అడిగిందా, దేనికి సంబంధించో అడగడం జరిగింది. నెక్స్ట్ లార్డ్ వెల్లసీ సైన్య సహకార పద్ధతి గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎంపీఐ బహుముఖ పేదరిక సూచిక గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఎక్కువగా 8th 9th 10th వాళ్ళని బేస్ చేసుకొని, టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ భూమి యొక్క అలిబొడి. నెక్స్ట్ క్వశ్చన్, 1967 నాటి అరబ్ ఇజ్రాయిల్ అనే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వినియోగ బిల్లు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి చార్టర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్
ఉష్ణోగ్రత విలోమం నుంచి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఉత్తర మైదానంలో వాగులు, నదులు, టెరాయి, చిత్తడి, బురద ప్రాంతాన్ని ఏమంటారు అనేది ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అట్లాంటిక్ ప్రాంతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్ల గురించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. సో సోషల్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నెక్స్ట్ కోఎక్స్కి సంబంధించింది. ఎవరైనా వితౌట్ ప్రిపరేషన్ అయితే క్వశ్చన్స్ చేయలేడండి. ప్రిపరేషన్ అయిన వాళ్ళు కంపల్సరీగా సోషల్ క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి కాలమా, మరి పదవి నుండి ఎప్పుడు తప్పుకుంటారో అనే క్వశ్చన్ నుంచి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ పరోక్ష యుద్ధం అనగానేమి అనే క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు 19 డేట్ రోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అండి. సైకాలజీకి, తెలుగుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. నెక్స్ట్ రేపు ఉండే వాళ్ళు ఈ క్వశ్చన్ని కొంచెం చూసుకొని ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి.